ముందుగా హెడ్లైన్స్. మున్సిపల్ ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి. నాంపల్లి రాష్ట్ర కార్యాలయంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ బలిదాన్ దివాస్ నిర్వహించారు. మున్సిపల్ పోరులో పలుచోట్ల ఉద్రిక్తతలు. సభలో అంతకుమించి లేరుగా వైసీపీ సభ్యులపై స్పీకర్ అయ్యన్న సరదా వ్యాఖ్య. తెలంగాణలోని 116 మున్సిపాలిటీలలో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓటు వేశారు. వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ కి వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన హైదరాబాద్ కు తిరిగి బయలుదేరారు. కాసేపట్లో ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకొని ఢిల్లీకి వెళ్తారని సమాచారం. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మదిరా మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. కరీంనగర్ జ్యోతినగర్లోని ఎస్ఆర్ హైస్కూల్లో కేంద్రంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. 227వ నెంబర్ పోలింగ్ బూత్ లో మంత్రి వివేక్ వెంకటస్వామి ఓటు వేశారు. కామారెడ్డి పట్టణంలోని 151వ పోలింగ్ బూత్ లో ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు జరుగుతున్న ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు ముగియనుంది. నాంపల్లి రాష్ట్ర కార్యాలయంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ బలిదాన్ దివాస్ నిర్వహించారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ భారతీయ జనసంఘ్ స్థాపకుడు, అదేవిధంగా మా ఒక సిద్ధాంతకర్త, వారి యొక్క 59వ వర్ధంతి నాడు ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో, భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వారికి శ్రద్ధాంజలి ప్రకటించడం జరిగింది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి యొక్క
మార్గదర్శనంలో అనేక మంది కార్యకర్తలు నేతలు ఆ రోజు భారతదేశంలో జాతీయవాదాన్ని నమ్మి భారత రాజకీయాల్లో దిగి దేశం కోసము ధర్మం కోసము పనిచేయాలి అనేటటువంటి ఆలోచనతో ఆనాడు స్థాపించినటువంటి ఒక జనసంఘ్, ఆ జనసంఘ్ ఈరోజు భారతీయ జనతా పార్టీగా 1980లో ఆవిర్భవించి ఈరోజు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో దేశంలో అధికారంలో వచ్చింది అని అంటే దానికి ఈ కార్యకర్తలు నాయకులు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఉన్నట్టు ఒక మొత్తం కూడా వారికి రుణపడి ఉంటాం. వారి త్యాగంతోనే ఈరోజు ఇంత పెద్ద రాజకీయ పార్టీగా ఎదిగినటువంటి పార్టీ ఇది. ఇదే రోజు అసన్సోల్లో వారు ట్రైన్లో వారు ఎప్పుడు కూడా 3rd క్లాస్ సబ్ కంపార్ట్మెంట్లో ట్రావెల్ చేసేవారు. చాలా సాధారణమైనటువంటి జీవితం. వారే బట్టలు ఉతుక్కొని కుర్తా పైజామా వేసుకొని సొంత పెట్టె పెట్టుకొని మొత్తం 3rd క్లాస్లో తిరిగేవారు. మరి అటువంటి ఒక సాధారణమైనటువంటి ఒక జీవితం, ఒక నిరాడంబరమైన జీవితం వారు జీవించి రాజకీయాల్లో ఒక రాజకీయ నేత ఈ విధంగా ఉండాలి అనేటువంటి ఒక ఆ వరవరడి వారు మొదలుపెట్టిన విషయాన్ని మనం గుర్తుపెట్టాలి. కానీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, రాజకీయాలంటే పాంప్ అండ్ షో, రాజకీయాలంటే ఒక పెద్ద రాజకీయ నాయకుడుకు రకరకాలైనటువంటి ఒక హంగామాలు అవన్నీ ఆడంబరాలు ఉంటాయి. కానీ ఒక రాజకీయాల్లో సేవ కోసం రావాలి, సేవ చేయాలి అనే భావంతోనే రాజకీయాలు ఉండాలి. ఏదో డబ్బు ఉంది కదా మనం రాజకీయాలు రావచ్చు, ఆడంబరం రావచ్చు అనేటువంటి ఒక ఆలోచన వారికి లేదు. ముఖ్యంగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి యొక్క ఆలోచన ఏతుందో ఆ ఆలోచనని ఇప్పుడున్న ఏ పార్టీ సరే రాజకీయ నాయకులు వారి జీవితాన్ని నుంచి చాలా తెలంగాణలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లలో 116 స్థానాలకు ఉదయం నుంచి పోలింగ్ కొనసాగుతుంది. 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కాగా ఓటర్లు ఉత్సాహంగా కేంద్రాలకు తరలి వస్తున్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు ఈసీ పోలీసులు ఏర్పాట్లు చేయగా కొన్ని కేంద్రాల వద్ద మాత్రం ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మహబూబాబాద్, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వివిధ పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణలు నెలకొన్నాయి. భద్రతా విధుల్లో ఉన్న పోలీసులు కల్పించుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. సదాశివపేటలో ఓటర్కు డబ్బులు పంచుతున్న ఒక అభ్యర్థిని ఓ పార్టీ కార్యకర్తలు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అవును డబ్బులు గూగుల్ పేలలో ఫోన్ పేలలో వేయలేదా? బాబు వెళ్ళిపోండి. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలకు ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు. మరోపక్క శాసనసభకు వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి జగన్ చేరుకున్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని ప్లకార్డులను, బ్యానర్లను పట్టుకొని వీరు అసెంబ్లీకి చేరుకున్నారు. వైసీపీ సభ్యులంతా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ వచ్చారు. గేట్ నెంబర్ 4 నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ వీరు సభలోకి వెళ్లారు. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో ఆయన ప్రసంగానికి పదే ఆటంకం కలిగిస్తూ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ నినాదించారు. సూపర్ 6 హామీలను అమలు చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అయితే 11 నిమిషాల వ్యవధిలోనే గవర్నర్ ప్రసంగాన్ని బాయ్కాట్ చేసి సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. సభ నుంచి బయటకు వచ్చిన వెంటనే జగన్ తన కాన్వాయ్లో తాడపల్లిలోని నివాసానికి వెళ్లిపోయారు. దీంతో సభలో జగన్ ఏదైనా మాట్లాడతారేమోని ఎదురు చూసిన వారంతా నిరాశకు గురయ్యారు. ప్రస్తుతం సభలో గవర్నర్ ప్రసంగం కొనసాగుతోంది. బుల్లితెరపై ఈవెంట్స్ లోనూ సందడి చేసే కొంతమంది యాంకర్స్ కి హీరోయిన్స్ తో సమానమైన క్రేజ్ ఉండడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అలాంటి అతి కొద్ది మంది యాంకర్స్ లో శ్రవంతి ఒకరు. శ్రవంతి గ్రామర్ కి, ఆమె మాట తీరుకి, నవ్వుకి యూత్ వైపు చాలా మంచి అభిమానులున్నారు. ఒక రకంగా హీరోయిన్స్ కి ఉండవలసిన లక్షణాలు ఆమెలో ఉన్నాయని భావిస్తూ ఉంటారు. అయితే ఆమె మాత్రం యాంకర్ గానే కొనసాగుతూ వెళ్తున్నారు. తాజాగా గ్రేట్ ఆంధ్రాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రవంతి మాట్లాడుతూ, నేను హైదరాబాద్ కి వచ్చిన కొత్తలో ఒకవైపున చదువుకుంటూనే మరోవైపున డాన్స్ నేర్చుకునేదానిని. ఒకసారి నేను మా ఫ్రెండ్ తో కలిసి మహంకాళి సినిమా షూటింగ్ కి వెళ్ళాను. అక్కడ జర్నలిస్ట్ గా చేయవలసిన ఆర్టిస్ట్ రాకపోవడంతో నాతో చేయించారు. రోజుకు 3,000 రూపాయలు ఇచ్చారు. ఇదేదో బాగుందే అనిపించింది. ఆ సమయంలోనే నేను ప్రేమలో పడ్డారు. వాళ్ళ ఫ్యామిలీకి ఇష్టం లేదని తెలిసి సినిమాలు మానేశాను అని అన్నారు. పెళ్లి తర్వాత ఆయన బిజినెస్ దెబ్బతింది. దాంతో నేను జాబ్ చేయవలసి వచ్చింది. ఒక జ్యువెలరీ షాప్లో సేల్స్ గర్ల్గా పనిచేశాను. ఉదయం నుంచి రాత్రి వరకు కూర్చోకూడదు. అలా 1.5 పాటు చేశాను. ఇక నా వల్ల కాదనిపించింది, మానేశాను. ఆ తర్వాత నుంచి యాంకరింగ్ వైపు వచ్చాను. బన్నీతో చేసిన ఒక ఇంటర్వ్యూ నన్ను బిగ్ బాస్కి తీసుకొని వెళ్ళింది. ఆ డబ్బు నాకు చాలా హెల్ప్ అయిందంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. సోమాజిగూడలో ఏర్పాటు చేసిన షోరూమ్ ను సినీ నటి కాజల్ అగర్వాల్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వైశ్యరాజు భద్రగిరి రాజుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజల మన్ననలు అందుకున్న సంస్థ నగరంలో షోరూమ్ ను అందుబాటులోకి తేవడం సంతోషకరమని అన్నారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజల మన్ననలు అందుకున్న తాము మొట్టమొదటిసారిగా 16వ బ్రాంచ్ ను నగరంలో ప్రారంభించినట్లు భద్రరాజు చెప్పారు. ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను సైతం అందిస్తున్నామని తెలిపారు. అన్ని రకాల 22 క్యారెట్ బంగారు ఆభరణాలపై 6% తరుగుకే ఆభరణాలు పొందవచ్చునని, వివిఎస్ క్లారిటీ, ఈఎఫ్ కలర్, ఐజీఐ సర్టిఫైడ్ డైమండ్స్ క్యారెట్స్ ఆభరణాలు 49,500 నుండి కొనుగోలు చేయవచ్చునని తెలిపారు. వెండి వస్తువులపై ఎలాంటి తరుగు లేదని, వినియోగదారులపై జీఎస్టీ భారాన్ని పడకుండా తామే భరిస్తున్నట్లు తెలిపారు. కేజీ వెండి వస్తువుల కొనుగోలుపై 15,000 వరకు ప్రత్యేకంగా తగ్గిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైశ్యరాజు ఫాల్గుణరాజు, వైశ్యరాజు నరేష్, వైశ్యరాజు కిరణ్ కుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ మీడియా అందరికీ నమస్కారం. వైశ్యరాజు టీమ్ మీకు పెద్ద కంగ్రాచులేషన్స్. ఇది తెలంగాణలో ఫస్ట్ స్టార్.
15 stores in Andhra and many more stores yet to come. So big congratulations. Chala unique, chala exclusive designs only. Naku chala ishtam. And this is definitely going to be a regular for me when I come to Hyderabad. And I hope all of you like it, and I hope all of you shop here as well. Once again, big congratulations on your first store in Hyderabad, and lots of love. Thank you. ప్లీజ్ ఓకే అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వైశ్రాజ్ జ్యువెలర్స్ లాస్ట్ 21 years నుంచి మన ఆంధ్రాలో ఉన్నాం. ఫస్ట్ టైం తెలంగాణలోకి వచ్చాం. తెలంగాణ రావడం మాకు చాలా చాలా గర్వంగా ఉంది. దానికి తోడు ఫస్ట్ మాకు బ్రాండ్ ప్రమోషన్ మేడం సుహాసిని గారు పెద్ద ఆవిడ చేశారు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. దాని తర్వాత ఇప్పుడు షోరూమ్ ఓపెనింగ్ కి ఫస్ట్ టైం తెలంగాణలో మేడం కాజల్ అగర్వాల్ గారి చేతుల మీదుగా వాళ్ళ ఫాదర్ గారి బ్లెస్సింగ్స్ తో ఈ రోజు ఇంత గ్రాండ్ గా ఓపెన్ చేయడానికి మేడం గారు లక్కీ హ్యాండ్ తో మాకు అడగగానే ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంకెప్పుడు ఈ బ్లెస్సింగ్స్ ఈ తలకి అభినందనలు ఎప్పుడు మాకు అలా ఉండాలి. ఈ రోజు వైశ్రాజ్ జ్యువెలర్స్ ఫస్ట్ టైం తెలంగాణలో ఎనీ ఐటమ్ ఫ్లాట్ 6% కి ఇస్తుంది. ఏ ఐటమ్ అయినా కుందన్ పచ్చి యాంటిక్ టెంపుల్ ఎనీ హై అండ్ 24, 28, 30% ఐటమ్ కూడా మనం ఓపెనింగ్ ఆఫర్ కింద 6% కి ఇస్తున్నాం. అలాగే డైమండ్ 49,500 క్యారెట్ కి ఇస్తున్నాం. ప్లస్ ఎనీ మేకింగ్ ఛార్జెస్ లేదు, జస్ట్ VA 12% నుంచి స్టార్ట్. సిల్వర్ కూడా చాలా చాలా మంచి ఆఫర్ ఉంది. 15,000 per kg, నో వేస్టేజ్, నో మేకింగ్. GST కూడా మీ తరఫున మేమే పే చేస్తాం. ఈ తెలంగాణలో ప్రజలకి వైశ్రాజ్ జ్యువెలర్స్ తాలూకా స్పెషాలిటీ ది బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ డిజైన్స్, బెస్ట్ ప్రైస్ అండ్ బెస్ట్ సర్వీస్. ఇది ఎప్పుడు కూడా మీకు ఉంటుంది. ఈవెన్ ఎప్పుడు కూడా హైదరాబాద్ లో ది బెస్ట్ ప్రొడక్ట్స్ తో పాటు బెస్ట్ ప్రైస్ కి ఇచ్చి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుందని యూనిక్ డిజైన్స్ తో మేము ఎప్పుడు మెయింటైన్ చేస్తామని. అలాగే వన్స్ అగైన్ మేడం కాజల్ గారు మాకు ఇలాగ అడగగానే వచ్చి ఇంత బిజీ షెడ్యూల్ లో వచ్చి ఆవిడ చేతుల మీదుగా ఈ రోజు మా షోరూమ్ ఓపెన్ అయిందంటే నిజంగా మేము చాలా లక్కీ అండి. మీ తాలూకా చేసిన హెల్ప్ మేము ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటాం లైఫ్ లాంగ్. థ్యాంక్ యూ సో మచ్. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరిగే 10వ తరగతి పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 10th ఓపెన్ ఇంటర్ పరీక్షల నిర్వహణకు చేయాల్సిన ఏర్పాట్లపై తమ ఛాంబర్లో వివిధ శాఖల అధికారులతో బుధవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించి ఆయా శాఖలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈసారి 10వ తరగతి పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 23,523 మంది హాజరు కానున్నారని, వీరిలో 22,959 మంది రెగ్యులర్, 564 మంది ప్రైవేట్ విద్యార్థులు ఉన్నారని తెలిపారు. వీరి కోసం 119 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి పరీక్ష కేంద్రాన్ని తహసీల్దార్లు, ఎంపీడీఓలు లేదా మున్సిపల్ కమిషనర్ల చేత తనిఖీ చేయించి సోమవారం నాటికి తమ నివేదికను సమర్పించాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణకు 7 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 29 స్టోరేజ్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నామని, సుమారు 1,350 మంది ఇన్విజిలేటర్లు వినియోగిస్తున్నామని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, 144 సెక్షన్ విధించాలని ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద చేయాల్సిన భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. మనము చేయాల్సింది ఇక్కడ డిఆర్ఓ గారు. సో ఐ థింక్ మీరు చదివారనుకుంటా, మనకు తహసీల్దార్స్, ఎంపీడీఓస్ను ఈ ఎస్ఎస్సి సెంటర్స్ని మనం విజిట్ చేయమని చెప్పాలి. ఇప్పుడు వీళ్ళకి డివైడ్ చేసేయండి, మండల్ వైజు లిస్ట్ ఇవ్వండి. తహసీల్దార్స్ కొన్ని, ఎంపీడీఓస్ కొన్ని విజిట్ చేసి ఫిట్నెస్ ఇవ్వమని చెప్పాలి. అది ఫిట్గా ఉన్నాయి. నాకు ఎలా కావాలంటే డిఈఓ గారు సెంటరు, ఆ మండలము, ఆ ఏరియా అంత అడ్రస్ అంతా ఉంటుంది కదా, దానికి ఎంతమందిని అలాట్ చేశారు. నాకు వాళ్ళ దగ్గర నుంచి రిపోర్టు అంతమందికి సరిపోయే స్పేస్ ఉందా అండ్ ఈజ్ ఇట్ ఫిట్ ఫర్ కండక్టింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో మండలానికి ఉన్న స్కూల్స్ అన్నిటిని కూడా ఎంపీడీఓస్, తహసీల్దార్స్ అండ్ మున్సిపల్ కమిషనర్స్కి డివైడ్ చేసేసి పంపించేయండి. ఈరోజు ఇచ్చేయండి, మన వాళ్ళు పంపించేసి ఫిట్నెస్ ఒక మండేకి అంతా రావాలి. సో 144 సెక్షన్ మంచి చెప్పండి. ఓకే, ఈ ఫ్లయింగ్ స్క్వాడ్స్కి మనకు వెహికల్స్ ప్రొవైడ్ చేయాలి.
ఓకే మొత్తం అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్స్ కోసం 7 మంది డిప్యూటీ తహసీల్దార్స్ కావాలని అడుగుతున్నారు. పేపర్స్ వస్తాయి, కొన్ని పేపర్స్ మన డిస్ట్రిక్ట్ స్ట్రాంగ్ రూమ్లో ఉంటాయి. బట్ అవి నెక్స్ట్ డే వెళ్ళి ఎన్ని మీకు వచ్చాయి, ఎన్ని మన నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ఇష్యూ చేస్తారు. 1 hour ముందు ఇష్యూ చేస్తారు. అరౌండ్ డిస్టెన్స్ అందుకు డిపిఓలో వర్క్ చేస్తారు. రాసుకున్నాం. సో ఎస్హెచ్ఓ మీరు ఒకసారి మీ ఎస్హెచ్ఓస్కి అంతా చెప్పండి, దానికి ఒక్కసారి విజిట్ చేయమనండి. ఎక్కువ స్టేషన్స్ తక్కువే ఉన్నాయి, 120. సో మీకు మీరు కొంచెం అర్థం చేసుకోవాల్సి, మళ్ళీ అవి వచ్చిన నెక్స్ట్ డే మళ్ళీ మీ పోలీస్ స్టేషన్స్కి వచ్చేస్తాయి. సో మీరు రిజిస్టర్ మెయింటైన్ చేసుకుంటారు, మళ్ళీ ఇస్తారు. నథింగ్ లైక్ ఫిజికల్గా నాకు బాక్స్ ఎన్ని వచ్చాయి, ఇన్ని ఇష్యూ చేసామని. సబ్ ఇన్స్పెక్టర్, కేడర్ ఆఫీసర్ ప్లస్ కానిస్టేబుల్. ఓకే, అడిషనల్ బందోబస్తు ఓ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్. ఓకే, ఇంకేం కావాలి మీకు పోలీస్ నుంచి? ఇంకేమైనా కావాలి పోలీస్ నుంచి? ఇంకేమైనా కావాలి? ఏమడిగామంటే మన స్ట్రాంగ్ రూమ్ దగ్గర సెక్యూరిటీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మున్సిపల్ ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి. నాంపల్లి రాష్ట్ర కార్యాలయంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ బలిదాన్ దివాస్ నిర్వహించారు. మున్సిపల్ పోరులో పలు చోట్ల ఉద్రిక్తతలు. సభలో అంతకుమించి లేరుగా వైసీపీ సభ్యులపై స్పీకర్ అయ్యన్న సరదా వ్యాఖ్య. ఇది వాటి బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.